హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చేతిరేఖలను బట్టి జాతకాలు చెప్తారు కొందరు. శరీరం మీద ఉండే పుట్టుమచ్చల్ని బట్టి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తారు మరికొందరు. మరి మీకు ఇష్టమైన పండ్లను బట్టి మీ మనస్తత్వాన్ని అంచనా వేస్తుంది మరో సర్వే. మరి మీకు ఇష్టమైన ఫ్రూట్ పేరు చెబితే ఫ్రూట్ ఆస్ట్రాలజీ మీ మనస్తత్వం చెప్పేస్తుంది. పండ్లలో వివిధ రకాలున్నాయి, కానీ అందరికీ అన్ని రకాలు నచ్చవు కదా. ఒక్కొక్కరికి ఒక్కో పండు నచ్చుతుంది. అలా ఒక్కో పండును ఇష్టపడే మీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మామిడి పండు. ఈ పండంటే ఇష్టపడేవారు పల్లెటూళ్లను ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతిదీ పద్ధతిగా జరగాలని కోరుకుంటారు. వీరి మనసు చాలా విశాలమైనది, అందుకే త్వరగా లవ్లో పడిపోతారు. సిగ్గు కూడా ఎక్కువే. లీడర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. రీజనింగ్, రెస్పాన్సిబిలిటీతో స్ట్రాంగ్ విల్ పవర్ కలిగి ఉంటారు. జీవితంలో ఛాలెంజ్లంటే ఎక్కువగా ఇష్టపడతారు. అరటిపండు. వీరు సాధారణ వ్యక్తిత్వం కలవారు. త్వరగా సర్దుబాటు చేసుకోగల మనస్తత్వం. అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తారు. డబ్బు ఆదా చేయడంలో ముందు వరుసలో ఉంటారు. అందానికి ప్రాముఖ్యత ఇవ్వరు. అందరూ మిమ్మల్ని ప్రేమింపబడే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. సమయాన్ని వృధా చేయరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువ. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. యాపిల్. సంపాదనలో సగం అందానికే ఖర్చు చేస్తారు. ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్నెస్ క్రీమ్లు, ఇలా వీరి బడ్జెట్లో చాలా వరకు సౌందర్య లేపనాలకే వెచ్చిస్తారు. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు. హుందాగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పని విషయంలో పరమ బద్ధకస్తులు. ప్రపంచం నలుమూలలు తిరిగి కొత్త ప్రదేశాలను చూడడానికి ఇష్టపడతారు. మంచి లీడర్ మరియు ఆర్గనైజర్. జామపండు. ఈ పండు ఇష్టపడేవారు ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పిసినారితనానికి చిరునామా. పాత పద్ధతులను బాగా ఫాలో అవుతారు. పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వీరు తమ జేబుల్లో చిల్లర డబ్బులు తప్పక మెయింటైన్ చేస్తారు. దానిమ్మ. ఓపిక ఎక్కువ ఉన్నవాళ్ళు. విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. పక్క వాళ్ళ విమర్శలను పట్టించుకోరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. ద్రాక్ష. చాలా హుషారుగా ఉంటారు. మర్యాదపూర్వకంగా ఉంటారు. సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. నేచర్ను ఎంజాయ్ చేస్తారు. కోపం కూడా ఎక్కువే. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా చల్లారిపోతుంది. పార్టీలు, ఫంక్షన్లకు తప్పక అటెండ్ అవ్వాలని చూసే రకం. పర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడతారు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. సపోటా. వీరు 6 ప్యాక్ వీరులు. కసరత్తులు ఎక్కువగా చేస్తుంటారు. ఇంట్లో పెత్తనం వీరిదే. గొడవల్లో ఫస్ట్ ఉంటారు. ఆరెంజ్. జాతకాలను నమ్ముతారు. దేవుడంటే విపరీతమైన భక్తి ఉంటుంది. కార్ల మీద మోజు ఎక్కువే. లక్షాధికారులు కావాలని కలలు కంటారు, కానీ అంతగా కష్టపడరు. కానీ స్మార్ట్ వర్క్లో ముందుంటారు. పైనాపిల్. వీరు భోజన ప్రియులు. నాన్ వెజ్ అంటే ఇష్టపడతారు. బాధ్యతాయుతంగా ఉంటారు. పని విషయంలో పట్టువదలని విక్రమార్కులు. చెర్రీస్. మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. క్రియేటివ్ మైండ్తో లాయల్గా గడపడానికి ఇష్టపడతారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు, కానీ వేటికి మాత్రం భయపడరు. క్రియేటివిటీ, యాక్టివిటీలో ఎక్కువగా పాల్పంచుకుంటారు. ప్రేమలో చాలా నిజాయితీగా మరియు సిన్సియర్గా వ్యవహరిస్తారు. సీతాఫలం. మూడీగా ఉంటారు. చాలా సున్నిత మనస్కులు. ఎక్కువగా ఆలోచిస్తారు. అప్పుడు ఎక్కువగా ఎమోషన్స్కు గురవుతారు. కొన్ని సందర్భాల్లో తప్పులు తెలుసుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. ప్రేమ విషయంలో చాలా సిగ్గుపడతారు. ఇంటెలిజెంట్ పార్ట్నర్ను కోరుకుంటారు. బొప్పాయి. ఉదర మనస్తత్వం కలిగి ఉంటారు. ఎలాంటి వాటికి భయపడరు. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృత్తిపరమైన జీవితం మీద శ్రద్ధ కలిగి ఉంటారు. చాలా సాధించాలని కోరుకుంటారు. మంచి హాస్యం పండిస్తారు. పియర్స్. చాలా త్వరగా కోపం వస్తుంది. ఎప్పుడూ అసహనానికి గురవుతూ ఉంటారు. కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తిస్తారు. చాలా సెన్సిటివ్, రెస్ట్లెస్ మరియు కొద్దిగా బిడియం కలిగి ఉంటారు. ప్రేమ విషయంలో చాలా త్వరగా ఫ్రెండ్స్ చేసుకుంటారు, కానీ ఆ ఫ్రెండ్షిప్ను మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఫ్రూట్ ఆస్ట్రాలజీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.